టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య తీవ్ర స్థాయిలో గ్యాప్ వచ్చేసింది. అసలు యనమల రామకృష్ణుడికి ఇంతకాలం ఇన్ని దశాబ్దాల పాటు చంద్రబాబు నాయుడు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు అన్నది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే యనమల రామకృష్ణుడి విషయంలో చంద్రబాబు నాయుడు ఎందుకు అంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చారు అంటే ఒక బలమైన కారణం కూడా ఉంది. ఎన్టీఆర్ను పదవి నుంచి దించేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడంలో యనమల రామకృష్ణుడి పాత్ర కూడా చాలా కీలకం. ఎన్టీఆర్ను కిందికి తోసేసినప్పుడు అప్పుడు అసెంబ్లీ స్పీకర్గా యనమల రామకృష్ణుడే ఉన్నారు. చంద్రబాబు నాయుడికి పూర్తి మద్దతుదారుడిగా యనమల రామకృష్ణుడు పనిచేశారు, బహిరంగంగానే పనిచేశారు. యనమల రామకృష్ణుడిని తీసుకొని వచ్చి ఎమ్మెల్యేని చేసి స్పీకర్ను చేసింది కూడా ఎన్టీఆర్ఏ. కానీ చివరి నిమిషంలో మాత్రం చంద్రబాబు నాయుడు పక్షాన నిలబడి ఎన్టీఆర్కు ద్రోహం చేసిన వారిలో యనమల రామకృష్ణుడు కూడా ఒకరు ఉన్నారు. సాధారణంగా ఆ రోజు ఎమ్మెల్యేల సంఖ్యను లెక్కించాలి అన్నప్పుడు హైదరాబాద్లో లేని యనమల రామకృష్ణుడిని చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రప్పించారు. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అన్న దానిపైన ఒక గదిలో కూర్చొని కౌంట్ చేసేసి చంద్రబాబు నాయుడుకు మద్దతుగానే ఎమ్మెల్యేలంతా ఉన్నారంటూ ఒక తీర్మానం చేసేసిన వ్యక్తి, అంటే స్పీకర్గా ప్రకటించిన వ్యక్తి యనమల రామకృష్ణుడు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎన్టీఆర్ సభకు వచ్చి నన్ను అన్యాయంగా కుట్రలు చేసి మరీ ఇలా తోసేశారు, నా బాధ ఏంటి, నా ఆవేదన ఏంటి, ఇటువైపు వర్షన్ ఏంటి అన్నది ప్రజలకు చెప్పుకోవాలి, కాబట్టి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి అని ఆ రోజు స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడిని దాదాపు గంట పాటు ఎన్టీఆర్ వేడుకున్నారు అసెంబ్లీలో. ఒక సమయంలో కంటతడి పెట్టారు. ఆయన బాధపడుతుండడం చూసి చంద్రబాబు నాయుడు వైపు ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా కన్నీళ్లు పెట్టుకున్న ఉదంతం ఆ రోజు అసెంబ్లీలో జరిగింది. గంట పాటు మైక్ ఇవ్వండి అని వేడుకున్నా కూడా యనమల రామకృష్ణుడు కనీసం మాట్లాడేకి ఆయనకు అవకాశం లేదు. మీరు సబ్జెక్టు మాత్రమే మాట్లాడాలి, ఇతర అంశాలు ఇక్కడ మాట్లాడడానికి వీలు లేదు అంటూ పదే పదే మైక్ కట్ చేసి ఆయన అవమానించారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే మొత్తం చేశారు. ఎమ్మెల్యేలు ఎవరి వైపు ఎంతమంది ఉన్నారన్నది అసెంబ్లీలోనో లేకుంటే కనీసం బహిరంగ వేదిక మీదనో లెక్కించకుండా ఒక గదిలో కూర్చొని లెక్కించేసుకొని చంద్రబాబు నాయుడికే ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. నిజానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు వైపు కావాల్సినంత మద్దతు ఉందా లేదా అన్నది కూడా ఆ రోజు ఒక పెద్ద ఫజిల్. చాలా పత్రికల్లో, ఈనాడు మినహాయిస్తే మిగిలిన పత్రికల్లో చంద్రబాబు నాయుడు దగ్గర 40 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు, 70 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని రాశారు. ఒక ఈనాడు మాత్రమే 110, 120 అయిపోయింది, మొత్తం వచ్చేసారని రాస్తూ వచ్చి అటువైపు ఉన్న ఎమ్మెల్యేల మీద కూడా ఒత్తిడి పెంచి, ఎన్టీఆర్ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేల మీద కూడా ఒత్తిడి పెంచి వాళ్ళు కూడా ఇక మేము వెళ్ళకపోతే వెనుకబడిపోతామేమో, మా రాజకీయ జీవితం దెబ్బతింటుందేమో అని వాళ్ళు కూడా వైస్రాయ్ హోటల్కి పరిగెత్తేలా చేశారు. ఆ రోజు యనమల రామకృష్ణుడు అయితే చంద్రబాబు నాయుడికి మద్దతుగా స్పీకర్ హోదాలో పనిచేశారు. ఎన్టీఆర్కు కనీసం మాట్లాడే అవకాశమే లేదు. ఆయన కన్నీళ్లు పెట్టుకొని బయటికి వెళ్ళారు. ఎన్టీఆర్ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ ఒక రోజు పాటు సభ నుండి యనమల రామకృష్ణుడు సస్పెండ్ చేస్తే ఇక ఎన్టీఆర్ కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు కన్నీళ్లు పెట్టుకుంటూ. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడుకి యనమల రామకృష్ణుడు మద్దతుగా పనిచేశారు. కాబట్టి ఆయనకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లేకపోయినా, ఓడిపోయినా సరే ఎమ్మెల్సీ చేయడం, ఆర్థిక శాఖ లాంటి కీలక శాఖలు అప్పగించడం అన్నది చంద్రబాబు నాయుడు చేస్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ హవా మొదలైందో అప్పటి నుంచి యనమల రామకృష్ణుడి హవా తగ్గుతూ వచ్చింది. 2014, 2019 మధ్య ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే యనమల రామకృష్ణుడికి సంబంధించి మొత్తం ఆ రోజు మంత్రులకు సంబంధించి ఉన్న కార్యాలయాల్లో, పేసీల్లో పిఏలుగా ఎవరెవరు ఉండాలి అన్నదంతా నారా లోకేషే నిర్ణయించారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తనకు కావాల్సిన వాళ్ళనే ఆ పేషీల్లో పెట్టి మంత్రులపైన పరోక్షంగా నిఘా పెట్టారు నారా లోకేష్ అని కూడా వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే యనమల రామకృష్ణుడికి దగ్గరికి కూడా తన వ్యక్తుల్ని ఆయన ఛాంబర్కి పంపినప్పుడు ఒక యనమల రామకృష్ణుడు మాత్రం ఆ రోజు మంత్రులు ఎదురు తిరిగారు. నాకు ఇష్టమైన వాళ్ళని పిఏలుగా, నాకు ఇష్టమైన వాళ్ళని సిబ్బందిగా పెట్టుకుంటాను, కానీ మరెవరో సిఫార్సు చేస్తే నేను పెట్టుకునే వ్యక్తిని కాదు అని నారా లోకేష్ పంపించిన మనుషుల్ని వెనక్కు పంపించేశారు యనమల రామకృష్ణుడు అన్న కూడా వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. నేను చంద్రబాబు నాయుడికి సమకాలికుడిని, ఆయన కుమారుడి అదుపాజ్ఞల్లో పనిచేసే వ్యక్తిని కాదు అన్నట్టుగా ఆయన వ్యవహరించడంతో నారా లోకేష్కు యనమల రామకృష్ణుడికి మధ్య గ్యాప్ అప్పట్లోనే మొదలైంది అన్నది కూడా ఉంది. ఈసారి రాజ్యసభకు వెళ్ళాలని భావించారు. మొన్నటి ఎన్నికల్లో కుమార్తెకు టికెట్ ఇప్పించుకున్నారు, గెలిచారు ఆమె. ఈయన రాజ్యసభకు వెళ్ళాలి అనుకున్నారు. కానీ ఈసారి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక మొత్తం డబ్బు ప్రాతిపదికన, అదేవిధంగా నారా లోకేష్కు ఎంత అనుకూలంగా ఉంటారు అన్న అంశాల ఆధారంగానే జరిగాయి. అందులో భాగంగానే ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నప్పటికీ కూడా, అరెస్ట్ అయినప్పటికీ కూడా, సిబిఐ ఉన్నతాధికారులకే లంచాలు ఇచ్చినట్లు ఒప్పుకున్న అభియోగాలు ఉన్నప్పటికీ కూడా సానా సతీష్కు నారా లోకేష్ అవకాశం ఇప్పించేశారు. డబ్బు కోటాలో పార్టీ ఫిరాయించి వైసీపీలోనికి వెళ్ళి అక్కడ రాజ్యసభ అయ్యి మళ్ళీ రాజీనామా చేసి ఇక్కడికి వచ్చిన బీదా మస్తానరావుకి కూడా ఇచ్చేశారు. కానీ
యనమల రామకృష్ణుడికి అయితే పరిగణలోనికి తీసుకోలేదు. ఎప్పుడైతే ఈ అంశాన్ని ముందే గ్రహించిన యనమల రామకృష్ణుడు ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబు నాయుడిని బ్లాక్మెయిల్ చేసేందుకు కూడా ప్రయత్నించారు అన్న విమర్శలు ఉన్నాయి. ఆయన ఒక లేఖ రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు కాకినాడ పోర్ట్ అంశాన్ని, సెజ్ అంశాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా కరెక్ట్గా తెరపైకి తెచ్చింది. అరవింద సంస్థ కేవీ రావు నుంచి అక్రమంగా ఈ కాకినాడ పోర్టుకు సంబంధించిన షేర్లను బదలాయించుకుంది, దౌర్జన్యంగా లాగేసుకుంది, ఇదంతా అక్రమం అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ఆరోపణలు చేస్తూ ఉన్న సమయంలోనే యనమల రామకృష్ణుడు ఒక లేఖ రాశారు, బహిరంగ లేఖ. అందులో ఏమని రాశారు? ఈ కేవీ రావు చౌదరి అని రాశారు యనమల రామకృష్ణుడు. ఆయన చౌదరి అంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని ప్రజలందరికీ అర్థమయ్యేలా కేవీ రావు చౌదరి అని రాశారు. దాంతోపాటు దివిస్ మురళీ చౌదరి అని రాశారు. వీళ్ళంతా మంచివాళ్ళు కాదు, వీళ్ళు బడాబాబులు. వీళ్ళు అక్కడ సెజ్జు పేరుతో బీసీలు, మత్స్యకారులకు సంబంధించిన వేలాది ఎకరాల్ని దోచిపారేశారు. ఆ భూముల్ని మళ్ళా 4,000 కోట్లకు అమ్మేసుకున్నారు. దివిష్ మురళీ చౌదరి, మామూలుగా ఆయన అయితే దివిష్ మురళి అంటుంటారు, కానీ యనమల రామకృష్ణుడు మాత్రం తన లేఖలో దివిష్ మురళీ చౌదరి అని రాశారు. ఈయన సెజ్జులో 500 ఎకరాలు కారుచౌకగా కొట్టేశారు అని రాశారు. వీళ్ళంతా బడాబాబులు, బీసీలని, మత్స్యకారులను దోచుకున్న వాళ్ళని మాట్లాడారు. దాంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కూడా ఆత్మరక్షణలో పడింది. అప్పటి వరకు కేవీ రావు చాలా సౌమ్యుడు, మంచివాడు, బెదిరించి తుపాకులు పెట్టి సెజ్జులో పోర్టులో వాటాలు రాయించుకున్నారని ప్రచారం చేశారు. కానీ ఎప్పుడైతే ఆయన ఇలాంటి వ్యక్తి అని యనమల రామకృష్ణుడే చెప్పడంతో తెలుగుదేశం పార్టీ కూడా విధంగా ఆత్మరక్షణలోనికి పడిపోయింది. దాంతోపాటు ఈ కేవీ రావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినవారా అన్న అంశంని కూడా యనమల రామకృష్ణుడు తన లేఖ ద్వారానే ప్రజల్లోనికి విస్తృతంగా తీసుకెళ్ళినట్టయింది. దాంతో డిఫెన్స్లో పడింది తెలుగుదేశం పార్టీ. అయితే ఎప్పుడైతే ఇలా వీళ్ళంతా చౌదరులు, కమ్మవాళ్ళు అన్న అర్థం వచ్చేలాగా, అది జనాల్లోనికి తీసుకెళ్లేలాగా యనమల రామకృష్ణుడు లేఖ రాయడంతో తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమైంది. సోషల్ మీడియాలో మరీ ఉధృతంగా ఆయన మీద దాడి జరిగింది. ఇప్పుడు బీసీ నాయకుల్ని కూడా ఆయనకు వ్యతిరేకంగా రంగంలోనికి దింపారు. రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా యనమల రామకృష్ణుడికి 40 ఏళ్లలో యనమల రామకృష్ణుడు 40 ఏళ్లలో ఏనాడు కూడా బీసీల గురించి ఆలోచించిన లేదు. ఈరోజు మాత్రం బీసీల గురించి మాట్లాడుతున్నారు, కేవలం పదవులు ఇవ్వలేదని ఇలా పనిచేస్తున్నారని రెడ్డి సుబ్రహ్మణ్యం ఆరోపించారు. అయితే నిజంగానే 40 ఏళ్ల పాటు యనమల రామకృష్ణుడు ఏనాడు బీసీలని పట్టించుకోకుండా ఉండి ఉంటే మరి అలాంటి వ్యక్తికి ఇంతకాలం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు? బీసీలను పట్టించుకొని బీసీ నాయకుడిగా ఎలా గుర్తించింది తెలుగుదేశం పార్టీ? అంటే ఆ రోజు ఎన్టీఆర్ను పదవిచ్యుతుని చేయడంలో సహకరించినందుకే ఇంతకాలం యనమల రామకృష్ణుడికి పదవులు ఇస్తూ వచ్చారా? ఆయన బీసీలను పట్టించుకోకపోయినా కూడా ఆ కోటాలో ఆయనకు పదవులు ఇస్తూ వచ్చారా అన్న ప్రశ్న కూడా వస్తోంది. తెలుగుదేశం పార్టీలోని మద్దతుదారులు, సోషల్ మీడియాలో కొందరు సీనియర్లు, అనలిస్టులు కూడా అసలు దివిష్ మురళి అని ఆయన ఎప్పుడు కూడా చౌదరి అని రాసుకోరు, కేవీ రావు ఎప్పుడు కూడా ఆ పక్కన చౌదరి అని రాసుకోలేదు, తెలుగుదేశం పార్టీలో ఇదివరకు ఇలాంటి సంస్కృతే లేదు, వాళ్ళ కులాల్ని ప్రజల్లోనికి తీసుకెళ్లేలాగా వాళ్ళకు తోకలు అంటించి ప్రచారం చేయడం అనేది తెలుగుదేశం పార్టీలో లేనే లేదు ఆ విధానాన్ని. కానీ యనమల రామకృష్ణుడు మాత్రం వాళ్ళిద్దరూ చౌదరి, కమ్మ వాళ్ళని అర్థం వచ్చేలాగా, ప్రజలకు ఆ విషయం తెలిసేలాగా చేయడం ద్వారా కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారని కూడా విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఇందులో కూడా అర్ధసత్యమే. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా కులాల్ని టార్గెట్ చేయలేదు అన్నది అవాస్తవం. ఎందుకంటే రోజా, ఆమె ఏ రోజు కూడా రెడ్డి అని పక్కన పెట్టుకోవడం కానీ అలాంటిది ఎప్పుడూ చేయలేదు. ఒక సినీ యాక్టర్ ఆమె భర్త బీసీ, తమిళనాడు. మరి అలాంటి రోజాను ఎన్నికలకు ముందు రోజారెడ్డి అంటూ మీడియాలో టీడీపీ నేతలు పదే ఆమె పేరు చూడడం రెడ్డి అని పెట్టి ఆమె రెడ్డి సామాజిక వర్గం అని పదే గుర్తు చేసే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి ఎప్పుడు కూడా తోకలు పెట్టుకొని వాళ్ళకి తోకలు అంటించి వాళ్ళు పలానా కులం అన్న ముద్ర వేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు అని చెప్పుకోవడం కూడా తప్పు. వీళ్ళు చాలా చేశారు అలాంటివి. సో మొత్తం మీద అయితే ఇప్పుడు నారా లోకేష్ హవా మొదలైంది కాబట్టి యనమల రామకృష్ణుడికి ఇక అక్కడ పదవులు దక్కడం అన్నది ఇక దాదాపు అసాధ్యమే.